ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని అనాథగా మిగిలిపోయింది. 3 రాజధానులు అన్నారు, 30 రాజధానులు అన్నారు, రకరకాల ప్రచారాలు చేశారు. 2019 నుంచి 2024 దాకా అమరావతిని సర్వనాశనం చేశారు. ఒక కంపెనీ రాలేదు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? 3 రాజధానులు ఇప్పటికి కూడా కొంతమంది అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాము అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలు కోరుకునేది ఏమిటి అంటే అమరావతి రాజధాని. అమరావతి రాజధాని కాకుండా వేరేగా ఇక ఎవరు వచ్చినా సరే ఆలోచన చేయకూడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక రానున్న 30-40 ఏళ్ళు ఎవరు రారు, కూటమే ఉంటుంది అన్నది మాత్రం కన్ఫర్మ్ చేసేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు అమరావతి అద్భుతమైన అమోఘమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. అదేవిధంగా కేంద్ర సహాయం కూడా ఉంటుంది. మీకు ఒక్క విషయం ఇక్కడ, అమరావతి రాజధాని కాకుండా వేరే ఇంకే ఆలోచన చేయకుండా అమరావతి రాజధాని అనే పర్ఫెక్ట్గా ఎవరు టచ్ చేయకుండా అమరావతి వైపు కన్ను వేయకుండా చూసేట్లు ఒక కఠినమైన చట్టాన్ని తయారు చేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. దానివైపు అడుగులు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ ఆలోచనలతో అద్భుతమైన రాజధాని రూపుదిద్దుకోబోతుంది. దీనికి బీజేపీ పెద్దల సహకారం కూడా ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. అటు తెలుగుదేశం, ఇటు జనసేన ముఖ్య భూమిక పోషిస్తున్నాయి కేంద్రంలో. వారి సహకారం తప్పనిసరిగా ఉంటుంది రాజధానికి. సో అందుకని చట్టం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని కేంద్రానికి పంపి పార్లమెంట్లో ఆమోదం తెలిపించి గౌరవ రాష్ట్రపతి గారి చేత ఆమోదముద్ర వేయించుకొని గెజిట్గాని ప్రకటించారంటే ఎవ్వరూ కూడా అమరావతి వైపు కన్నెత్తి చూడరు. ఇక ఫ్యూచర్లో 30-40 ఏళ్ల తర్వాత ఎవరన్నా వచ్చినా కూడా అమరావతిని టచ్ చేయలేరు. 3 రాజధానులు 30 రాజధానులు అనేది చేయలేరు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనమంతా ఆశిద్దాం. కానీ కన్ఫామ్ కూటమి ప్రభుత్వం చట్టం చేయబోతుంది.